నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై ముదురుతున్న వివాదం. అవి ప్రభుత్వ భూములేనన్న రెవెన్యూ శాఖ. డాక్యుమెంట్ల విడుదల. భూముల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై విపక్షాల మండిపాటు. నిధుల కోసం పర్యావరణాన్ని పణంగా పెట్టడం సరికాదన్న కిషన్ రెడ్డి. నిరుపేదలకు నేటి నుంచి సన్న బియ్యం. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో పంపిణీకి సిద్ధం. ఎల్ఆర్ఎస్ గడువు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు. రేపు ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు ఈ నెల 14 వరకు పొడిగింపు. పథకం పకడ్బందీగా అమలు చేయాలన్న భట్టి విక్రమార్క. నాగర్ కర్నూలు జిల్లాలో మహిళపై 8 మంది సామూహిక అత్యాచారం. దాహమేస్తుందంటే మూత్రం పోసిన కిరాతకులు, 7గురి అరెస్ట్. పశ్చిమ బెంగాల్లో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్. 4 చిన్నారులు సహా 7గురు దుర్మరణం. భూమికి తిరిగొచ్చాక తొలిసారి మీడియా ముందుకు నాసా వ్యోమగాములు. అవకాశం వస్తే మళ్లీ స్టార్లైనర్లో అంతరిక్షానికి వెళతానన్న సునీత.